నమస్కారం. నా పేరు ప్రియా. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి కొల్లు రవీంద్ర. బీసీ హాస్టల్స్ అభివృద్ధికి చర్యలు చేపడతామని వెల్లడి. ఈ నెల 12న నగరానికి రానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన అధికార యంత్రాంగం. ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ప్రదర్శన. ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్. ధర్మాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలకై ఏఐవైఎఫ్ ఆందోళన. సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం, అడ్డుకున్న పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తం. బీసీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో నిర్వహించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర బీసీ హాస్టల్స్ ను అభివృద్ధి చేసేలా సత్వర చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సమావేశాలు నగరంలో ఎస్ఈ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. 13 జిల్లాల్లోని బీసీ సంక్షేమ శాఖ అధికారులతో, బీసీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, బీసీ హాస్టల్స్ ను మెరుగుపరిచి విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. వార్డెన్స్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆహారం, వసతి విషయంలో అలసత్వం చేస్తే కఠిన చర్యలు చేపడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మరిన్ని సదుపాయాలు కల్పించడం కోసం ఒకసారి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలు కూడా సిద్ధంగా ఉంది. ఏ రకంగా అయితే వాళ్ళందరినీ కూడా పైకి తీసుకున్న దాని మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకున్నది కూడా ఆయన కూడా తెలియజేస్తున్నారు. మరి దానికోసం ఇంకా మరింత మెరుగైనటువంటి సేవ చేయడానికి మరి మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ఈ సమావేశం పెట్టాం. చాలా చోట్ల మనం ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెడుతున్నా కూడా పూర్తి స్థాయిలో అవి చేరువు కావడం లేదు. అది ఎక్కడ జరుగుతుంది లోపం అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని మరిన్ని సదుపాయాలు కల్పించే దానికోసం ఒక ప్రణాళిక రూపొందించుకోవడం కోసం ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. మరి రిజల్ట్ విషయంలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు. దాదాపుగా 93% దాకా వస్తూ ఉంది. అలాగే ఆశ్రమ పాఠశాలలో కూడా ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. 8% దాదాపుగా ఆశ్రమ పాఠశాలలో వస్తాం. రాబోయే కాలంలో అన్ని హాస్టల్స్ కూడా అదే స్థాయిలో తీసుకురావాలనేది మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఈ రోజున హాస్టల్స్ లో వస్తువులు లేవని చాలా ముందుకు వస్తా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న నగరంలో తొలిసారిగా పర్యటించనున్నారు. సీఎం రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. లయోలా కాలేజ్ ఆడిటోరియంలో ఏపీ ఎన్జీఓలు నిర్వహించే అభినందన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ ఎన్జీఓలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ నెల 12వ తేదీన లయోలా కాలేజ్ ఆడిటోరియంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓ నాయకులు విద్యాసాగర్తో కలిసి జిల్లా కలెక్టర్ రఘునందన్, పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, జేసీ మురళి, సబ్ కలెక్టర్ హరిచందన ఆడిటోరియాన్ని పరిశీలించారు. అభినందన కార్యక్రమానికి ఎంతమంది ఉద్యోగులు వస్తారు, వారికి ఏ ప్రాంతంలో సీటింగ్ ఏర్పాటు చేస్తారనే వివరాలను కలెక్టర్, సిపి అడిగి తెలుసుకున్నారు. సీఎం భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అధికార యంత్రాంగం చర్చించింది. ఈ సందర్భంగా కలెక్టర్ రఘునందన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి విజయవాడలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియచేశారు. జిల్లా అధికార యంత్రాంగంతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారని చెప్పారు. అనంతరం ఈరోజు ఆంధ్ర లయోలా కాలేజ్కి మన ఆనరబుల్ సీఎం గారు మన జిల్లాకి వస్తున్న ఫస్ట్ ఆఫీషియల్ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు చేయడానికి చూడడానికి వచ్చాము. ఇక్కడ మన ఏపీ ఎన్జిఓస్ తరఫున ఫెలిసిటేషన్ ఇంటరాక్షన్ సీఎం గారు పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చూడడానికి, ఆర్గనైజర్స్కి తగిన సూచనలు ఇవ్వడానికి సిపి గారు నేను వచ్చాము. సో ఈ ఫస్ట్ సారి సీఎం గారు మన జిల్లాకి అఫీషియల్ ప్రోగ్రామ్ మీద వస్తున్నారు కాబట్టి మన జిల్లాలో ఉన్న పరిస్థితిని వారికి వివరించడానికి, ఇక్కడ ప్రజల యొక్క అవసరాలు వివరించడానికి ఈ
ఆ విజిట్ని వాడుకోవాలనేది మన ఉద్దేశం. సిపి బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఏ విధమైన అవాంతరాలు లేకుండా పర్యటన సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సీఎం గారు మొదటిసారిగా అఫీషియల్ విజిట్ వస్తున్న సందర్భంగా విజయవాడకి ఎన్జిఓస్ ఫిల్ స్టేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ లయోలా కాలేజ్ ఆడిటోరియంలో. దాని గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్కి కలెక్టర్ గారు నేను ఇక్కడికి రావడం జరిగింది వారికి సూచనలు ఇవ్వడానికి. తర్వాత ఈ ప్రోగ్రాము ఆ రోజు మార్నింగ్ నుంచి సీఎం గారు వివిధ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ ప్రోగ్రామ్స్ ఇంకా టు బి ఫైనలైజ్డ్. మార్నింగ్ 11 o'clock వచ్చి నైట్ 7:30, 8 దాకా వివిధ ప్రోగ్రామ్స్లో పాల్గొనబోతున్నారు. వాటన్నిటిగా మేము ఫుల్ ప్రూఫ్ బందోబస్తు అరేంజడానికి ప్లాన్ చేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నగరంలో ప్రదర్శన నిర్వహించింది. వందలాది మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొని న్యాయం చేయాలంటూ నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పై స్పష్టమైన వైఖరిని ప్రకటించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. బందర్ రోడ్లోని చైతన్య కళాశాల నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి న్యాయం చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ విధమైన ప్రకటన చేయలేదన్నారు. ప్రభుత్వ వైఖరి విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోతే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రకటన చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏదైతే స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్పై ఆధారపడుతున్న చదువులుతున్న విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా 3,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు జిల్లాలో 1,40,000 మంది విద్యార్థులు చదువుకుంటే దాదాపు 47 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కావున ఈరోజు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఫైనల్ అయిపోయిన విద్యార్థులు ఉన్నత విద్యకు దీని నేపథ్యంలో సర్టిఫికేట్లు అడిగితే మీరు ఫీజులు కట్టే తీసుకెళ్ళండి మెడ మీద కట్టి పెట్టి కూర్చునే పరిస్థితి కనబడుతుంది. కావున మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము స్కాలర్షిప్స్ ప్రభుత్వం మేము ఇస్తాము, మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి అని మీరు యాజమాన్యాన్ని ఖచ్చితంగా సర్క్యులేట్ చేయాలి, వాళ్ళ మీద అజమాయిషీ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కౌన్సిలింగ్ జరగకుండా దూరమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్పై ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి, కౌన్సిలింగ్ వెంటనే స్టార్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలంటూ ఏఐవైఎఫ్ కొత్త ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ ని ముట్టడించేందుకు ఏఐవైఎఫ్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ దవాఖానాలలో మెరుగైన వైద్యం అందించాలంటూ ఏఐవైఎఫ్ కొత్త ఆసుపత్రిలో ధర్నా నిర్వహించింది. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు ఈ ధర్నాకు నేతృత్వం వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులను అధునాతనంగా అభివృద్ధి చేసి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ధర్మాసుపత్రులలో కనీస వైద్య సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. హాస్పిటల్స్లో వైద్యం అందక రోగులు మరణిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ధర్మాసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించి రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా హాస్పిటల్లో సమస్యలపై సూపరింటెండెంట్ను కలిసేందుకు వెళ్తున్న ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ పాలకులు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా కోట్లాది రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలలకి రాయితీలు ఇస్తూ కార్పొరేట్ వైద్యశాలని పెంచి పోషించేటువంటి విధానాన్ని వారు కొనసాగించడం సరైనటువంటి పద్ధతి కాదు. మందులు ఉంటే డాక్టర్లు ఉంటే దానిలో సంబంధించినటువంటి పరికరాలు ఉంటుందా. విజయవాడ నగరం లాంటి అభివృద్ధి చెంది నేడు రాజధానిగా ఏర్పడుతుందని చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పరికరాలు లేక రోగులు అనేక మంది ఇతర జిల్లాలలోని ప్రభుత్వ హాస్పిటల్లో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వ పాలకులు ప్రభుత్వ హాస్పిటల్కి ప్రత్యేక నిధులు కేటాయింపజేసి పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమ్మెకి డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు సూపరింటెండెంట్ నిలదీసి అడగడం జరుగుతుంది. వారు కనుక సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వారిని దిగ్బంధం చేసి అరెస్టులు అవడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విజయవాడ డివిజన్కు తీవ్ర అన్యాయం చేస్తే
టీడీపీ నాయకులు మాత్రం కేకులు కోసి సంబరాలు చేసుకోవడం దారుణమని సిపిఎం నగర కార్యదర్శి బాబురావు మండిపడ్డారు. విజయవాడ డివిజన్కు కేటాయించిన రైళ్ల విషయంలో ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోతే ప్రజల తరపున పోరాటాలు చేస్తామని బాబురావు హెచ్చరించారు. రైల్వే బడ్జెట్లో నగరానికి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తే టీడీపీ నాయకులు మాత్రం కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడంపై సిపిఎం పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ సందర్భంగా సుందరయ్య భవన్లో సిపిఎం పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ రైల్వే బడ్జెట్లో నగరానికి విజయవాడ ఢిల్లీ ఏసీ రైలు మినహా మనకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్ర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడం వల్లనే ఆంధ్రాపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూపిందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి విజయవాడకు కేటాయించాల్సిన అన్ని రైళ్లను పట్టుపట్టి తెప్పించే ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్కి కూడా అన్యాయం జరిగిందని ప్రజలందరూ కూడా నిరాశ చెంది నిస్పృహతో ఉన్నారు, తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడలో కేశినేని నాని గారి కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో సంబరాలు జరుపుకున్నారు. జనమందరూ అసంతృప్తితో ఉంటే, నిరాశ చెందితే తెలుగుదేశం నాయకుల యొక్క సంబరాలు దేనికి? విజయవాడకి అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఒకే ఒక్క రైలు కూడా, అది కూడా సాధారణ ప్రయాణికులకి అందుబాటులో లేకుండా పూర్తి స్థాయి ఏసీ కోచ్లు ఉన్నటువంటి రైళ్ళని ఢిల్లీకి శాంక్షన్ చేశారు. ఏ రైలు శాంక్షన్ చెయ్యనందుకు వీళ్ళకి సంబరమా? దాంతోపాటు విజయవాడ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సుమారు 139 ప్రాజెక్టుల దాకా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినవి నిధులేవి శాంక్షన్ చేయకుండా ఒక కమిటీ మాత్రమే వేసి సరిపెట్టారు. దీనికోసం తెలుగుదేశం నాయకులు సంబరపడుతున్నారా? రైల్వే కొత్త డివిజన్ ఏర్పాటుకు సంబంధించినంతవరకు ఇంతవరకు ఏ రకమైన నిర్ణయం తీసుకోకుండా దాన్ని కూడా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.